ఎవరైనా మనం ఆనందపడాలి. రైట్, థ్యాంక్ యూ అండి. దిలీప్ కుమార్ గారు, మీరు చెప్పండి. అయితే ట్రంప్ మోడీ భేటీ అయ్యే ముందు ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు. అది రెసిప్రోకల్ టారిఫ్ చూడబోతున్నారు అంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇది ఇండియా అని అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో టారిఫ్ కింగ్ ఇండియా అని ట్రంప్ ఒకసారి అన్నారు. ఈ వార్నింగ్ ఇండియాకే అనుకోవచ్చా? అది ఇండియాకి కాదు, అది ఆయన స్టేట్మెంట్, జనరల్ స్టేట్మెంట్ అన్నిటి మీద ఇచ్చాడు. ఇట్ అప్లైస్ టు ఆల్ ది కంట్రీస్. ఇప్పుడు ట్రంప్, సరే విత్ డ్యూ రెస్పెక్ట్స్ పుల్లారావు గారికి, ఆయన ఉన్నటువంటి ఆ పరిజ్ఞానం నాకు లేదు, కానీ బట్ నాకున్న లిమిటెడ్ అండర్స్టాండింగ్ లో ఏ దేశం వాడైనా అది ఎవడైనా కానీ, అమెరికా ప్రెసిడెంట్ కానీ, రష్యా పుతిన్ కానీ, ఎవడైనా కానీ డెఫినెట్ గా వాళ్ళ కంట్రీ ఫస్ట్ అండి. వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ కంట్రీ ఫస్ట్. అమెరికన్ ఎకానమీ, వీ హ్యావ్ టు రిమెంబర్ ద ట్రంప్ అనేవాడు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి వచ్చాడు. ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన అయితే దిలీప్ గారు వలసల విషయంలో కూడా ఇది ఎవరు పెద్దగా వ్యతిరేకించలేదు. కాకపోతే వాళ్ళని పంపించే విధానాన్ని వ్యతిరేకించారు, కానీ వాళ్ళని పంపించే విషయాన్ని మాత్రం ఎవరు వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఎవరి దేశం వాళ్ళకి ముఖ్యం అనే ఉద్దేశంతో. అది కరెక్ట్ కాదమ్మా. మన దేశంలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి సరిపోవు కాబట్టి, వాళ్ళ థింకింగ్ కు అనుగుణంగా ఉండవు కాబట్టి యూత్ అనేది ఆస్పైర్ చేస్తారు. వాడు కెనడా పోయినా, ఇంగ్లాండ్ పోయినా, అమెరికా పోయినా వాళ్ళు కష్టంగానే పోతారు. ఎందుకు ఇల్లీగల్ గా ఆ దేశంలో వలస పోవాలని ప్రయత్నిస్తారు? డెఫినెట్లీ ఆ కంట్రీకి అది ఒక రకంగా అవమానమే. ఈ దేశంలో లివింగ్ కండిషన్స్ బాగలేవని వాడు మెక్సికన్స్ ఉన్నారనుకో, సముద్ర తీరాల బయలుదేరి షిప్లలో పోయి పడవుల్లో దాక్కొని అందులో షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ అనేది ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇట్లాంటి వలసదారుల మీద చేసే చట్టాలు చాలా కేర్ఫుల్ గా చేయాలి. డెఫినెట్లీ ఏ దేశం కూడా అక్రమంగా చొరబడే వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. మనం అనుకుంటే మన దగ్గర బంగ్లాదేశ్ సార్ అన్నారు కదా, ఈ మోడీ విల్ టేక్ కేర్ అని. బంగ్లాదేశ్ నుంచి మనకు రెగ్యులర్ గా అస్సాంలో మరో రాష్ట్రంలో చొచ్చుకొని వస్తూ ఉంటారు. మన బార్డర్ లో చూస్తే దారుణమైన పరిస్థితులు ఆ మధ్యకాలంలో బీబీసీ ఒక న్యూస్ ఐటమ్ పబ్లిష్ చేసింది. అక్కడ ఉండి బార్డర్ పక్కకు మన సైనికులను వాళ్ళు ఏ రకంగా బెగ్గింగ్ చేస్తున్నారు, మమ్మల్ని మీ దేశంలోకి అలౌ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని. అది పాకిస్తాన్కు ఉంటుంది, శ్రీలంకకు ఉంటుంది. ఇవన్నీ ఇంటర్నేషనల్ అఫేర్స్ లో మీరు అన్నది కరెక్ట్. ఆ దేశంలో మన వాళ్ళు మన దగ్గరే ఉండాలి, వాడికి బయటికి పోద్దని మనం కోరుకుంటాం. కానీ వన్స్ దట్ సిటిజన్ కమ్స్, వాడికి ఒక హ్యూమన్ రైట్ క్రియేట్ అవుతుంది. సో వాడిను సరే బీడీలు వేసి పంపిస్తా, ఎళ్ళగొడతా అంటే, సారీ టు సే బట్ ట్రంప్ ఇస్ రేసిస్ట్. అది మన నేచర్ కి సూట్ కాదు. మనం అసలు మన నేచర్ కి అది సూట్ కాదు. మన రిలీజియన్ కి సూట్ కాదు, మన నేచర్ కి సూట్ కాదు. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన పాలసీస్ కూడా అదే విధానాల్లో ఉంటాయి. ఆయన డెఫినెట్లీ ఆ దేశానికి మంచి చేసుకోవాలని కోరుకుంటాడు. తన విధానాలు హార్ష్గా ఉండాలనుకుంటాడు, ఇంకెవడు రాకూడదు అనుకుంటాడు. తనున్న లాస్ చట్టాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటాడు. బట్ దే ఆర్ డెట్రిమెంటల్ టు అవర్ పీపుల్స్ ఇంట్రెస్ట్. అంటే నేను అంటున్నా రాంగ్, అంటే గతంలో ఉన్న అనుభవంతో ఫ్యూచర్ ని ఆయన నేచర్ కు ఇంతకు చాలా మాట అన్నాడు. ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటాడు ఒక్కొక్కసారి. మనం అయితే అర్థం కూడా చేసుకోలేము ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అది ఆయన ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో ప్రాఫిట్ ఓరియంటెడ్ విధానాలతో పైకొచ్చి ఆయన మాట్లాడే విధానాలు ఒక్కొక్కసారి భారత్ కు అవి ఒక సమస్యలాగా పరిణమిస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ రోజున్నటువంటి వాళ్ళ అగ్రిమెంట్స్ డెఫినెట్లీ నిన్న మొన్న మోడీ గారిని కాదనట్లేదు. నిన్న మొన్న ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పోయి మాట్లాడుకున్నది, ఫ్రాన్స్ లో చేసిన సమిట్ లో మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, ఆ సమిట్ లో మాట్లాడిన విధానం కానీ, అది మనకు డెఫినెట్లీ చాలా ఇన్స్పైరింగ్. నేను కాదని ఆ మాట అనలేదు. అదే పద్ధతిలో అమెరికాతో ఆయన నెగోషియేట్ చేయడం ఈ ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లో ఇండియాకు చాలా ఖచ్చితంగా అవసరమే. నో బడీ కెన్ డినై. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇట్లాంటి వలసదారులు వాడు ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, ఇంకోడు కానీ వాడిని ఏ విధంగా పంపుతున్నాడు అన్నది అమానుషం. అది సో అది అతని యాటిట్యూడ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది నా బాధ. రైట్. అయితే అమర్నాథ్ గారు, ఇదే క్వశ్చన్ మీరు చెప్పండి. అయితే ఈ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఏ దేశాన్ని స్పెసిఫిక్ గా చెప్పకపోయినా సరే ఈ రెసిప్రోకల్ టారిఫ్ చూడబోతున్నారు అంటూ అని ఇచ్చిన వార్నింగ్ అది ఇండియానే అనుకోవచ్చా? మొదట మన ప్యానెల్ మిత్రులకు, మీకు, మన వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. ఈరోజు